నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన టీఆర్పీఎస్ అధ్యక్షులు వలికాటి రాజ్ 129వ డివిజన్ సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ పద్మశాలి మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం చింతల్ సాయిబాబా దేవాలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్, 129వ డివిజన్ సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, గజం శ్రీనివాస్ పాల్గొన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో సభ్యులందరూ ఒక కుటుంబం లాగా ఐకమత్యంతో ఉండి పెళ్లి సంబంధాల విషయంలో కలిసికట్టుగా ముందుండి పదవు మరియు వరుడు ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధాలు కుదిరించాలని తెలిపారు. అనంతరం 129వ డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ మన పద్మశాలీలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఎన్నికల్లో అవకాశాలు వస్తే వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మ్యారేజ్ బ్యూరో అధ్యక్షులు బొమ్మ అశోక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పద్మశాలి వధువరుల పరిచయ వేదికలను ఏర్పాటు చేస్తున్నామని, ఇక ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పరిచయ వేదికను నిర్వహిస్తామని మరియు ఎవరైనా నిరుపేద ఆర్థిక స్తోమత లేని వధువులకు వారికి పుస్తే మెట్టలు సాయం చేస్తామని స్వయంగా అధ్యక్షులు ప్రకటించారు. అనంతరం చైర్మన్ రాశి దయానంద్ మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులను కార్మికులుగా గుర్తించి వారికి ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పించాలని, మ్యారేజ్ బ్యూరో సంఘంలో ఉన్న పేద సభ్యులకు ప్రభుత్వం తరపున ఇంటి స్థలాలు గాని ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ లో ఇప్పించగలరని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ ను వినవించారు. దాతల సహకారంతో పేద వధూవరులకు సామూహిక ఉచిత వివాహాలు మా సంఘం ఆధ్వర్యంలో జరిపిస్తామని తెలియజేశారు. అలాగే ప్రధాన కార్యదర్శి గంజి స్వామినాథన్ మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో సంఘం కార్యక్రమాలు వివరిస్తూ సభ్యులందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో మెలగాలని, ఆర్థికంగా నీతి నిజాయితీతో సంబంధాలు కుదుర్చుకోవాలని ఆయన అన్నారు. అనంతరం మహిళా అధ్యక్షురాలు కాముని హైమావతి మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో సంఘంలో మహిళలు కూడా భారీ సంఖ్యలో సభ్యత్వాలు పొంది ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.